ఉపోద్ఘాతం ఈ సంకీర్తన అన్నమాచార్యుల వారి ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనం. మనిషి ప్రాపంచిక సుఖాలకు, మొహానికి ఎలా బందీ అవుతాడో వివరిస్తూనే, వాటన్నిటికంటే మిన్నయైన శ్రీ వెంకటేశ్వరుని కృపను ఎలా పొందాలో అన్నమయ్య ఇందులో బోధించారు. ఇది శృంగార ధోరణిలో సాగుతున్నట్లు అనిపించినా, దీని అంతరార్థం మాత్రం వైరాగ్యం మరియు దైవచింతన. తెలుగు సారాంశం: లోకంలో మన్మథుడి ప్రభావం, మొహం నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ ప్రాపంచిక సుఖాలన్నీ అంగడిలోని దీపాల వంటివి, ఎండలో నీడ వంటివి. ఇవి తాత్కాలికమైన తృప్తిని ఇస్తాయే తప్ప ఆత్మకు శాంతిని ఇవ్వవు. నిజమైన, అబ్బురమైన సుఖం కేవలం శ్రీ వెంకటపతిని దర్శించడం వల్ల, ఆయన కరుణతో జీవించడం వల్ల మాత్రమే కలుగుతుందని ఈ కీర్తన సారాంశం. ఇంగ్లీష్ సమ్మరీ. In this composition, Annamacharya reflects on the unavoidable nature of human desires and the transience of worldly pleasures. He compares material attractions to fleeting shadows or lamps in a marketplace. He explains that seeking fulfillment in these is like drinking heat to quench thirst, it only increases the craving. Ultimately, he concludes that the only true, indescribable bliss lies in attaining the grace and vision of Lord Shri Venkateshwar. ఉపోద్ఘాతం ఈ సంకీర్తన అన్నమాచార్యుల వారి ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనం. మనిషి ప్రాపంచిక సుఖాలకు, మొహానికి ఎలా బందీ అవుతాడో వివరిస్తూనే, వాటన్నిటికంటే మిన్నయైన శ్రీ వెంకటేశ్వరుని కృపను ఎలా పొందాలో అన్నమయ్య ఇందులో బోధించారు. ఇది శృంగార ధోరణిలో సాగుతున్నట్లు అనిపించినా, దీని అంతరార్థం మాత్రం వైరాగ్యం మరియు దైవచింతన. తెలుగు సారాంశం: లోకంలో మన్మథుడి ప్రభావం, మొహం నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ ప్రాపంచిక సుఖాలన్నీ అంగడిలోని దీపాల వంటివి, ఎండలో నీడ వంటివి. ఇవి తాత్కాలికమైన తృప్తిని ఇస్తాయే తప్ప ఆత్మకు శాంతిని ఇవ్వవు. నిజమైన, అబ్బురమైన సుఖం కేవలం శ్రీ వెంకటపతిని దర్శించడం వల్ల, ఆయన కరుణతో జీవించడం వల్ల మాత్రమే కలుగుతుందని ఈ కీర్తన సారాంశం. ఇంగ్లీష్ సమ్మరీ. In this composition, Annamacharya reflects on the unavoidable nature of human desires and the transience of worldly pleasures. He compares material attractions to fleeting shadows or lamps in a marketplace. He explains that seeking fulfillment in these is like drinking heat to quench thirst, it only increases the craving. Ultimately, he concludes that the only true, indescribable bliss lies in attaining the grace and vision of Lord Shri Venkateshwar. పల్లవి. వలచి పైకొనగరాదు వలదని తొలగరాదు, కలికిమరుడు చేసినాజ్ఞ కడవగరాదురా. భావము: అతిగా ఆశపడి వెంటపడలేము, అలాగని వద్దని పూర్తిగా వదిలిపెట్టలేము. మన్మథుడు విధించిన ఈ మొహమనే ఆజ్ఞను దాటడం ఎవరికీ సాధ్యం కాదు. వివరణ: మనిషికి ఇంద్రియ సుఖాల పట్ల ఉండే ఆకర్షణ అటువంటిది. అది పూర్తిగా అనుభవించలేడు, అలాగని పూర్తిగా వదులుకోలేడు. మన్మథుడి ప్రభావం వల్ల కలిగే ఈ ఊగిసలాటను అన్నమయ్య ఇక్కడ వర్ణించారు. చరణం 1. అంగడి కెత్తినెట్టిదివ్వె లంగన ముఖాంబుజములు, ముంగిటి పసిడి కుంభములను ముద్దులకు చేయుగంబులు, ఎంగిలిసేసినట్టితేనే లితవులైన మెలుగుమోవులు, లింగములేని దేహరములు లెక్కలేని ప్రియములు. భావము: స్త్రీల ముఖపద్మాలు అంగడిలో అందరికీ కనిపించే దీపాల వంటివి. వారి సౌందర్యం ముంగిట ఉన్న బంగారు కుండల వంటివి. పెదవుల మీద తేనె ఎంగిలి వంటిది. దైవం లేని గుడి వంటిది ఈ శరీరం. వివరణ: బాహ్య సౌందర్యం అంగడిలోని వస్తువులా అందరికీ కనిపిస్తుంది, కాని అది ఆత్మకు సంబంధించినది కాదు. భగవంతుడు, లింగం లేని శరీరం, దేహరంగుడి వ్యర్థమని, దానిమీద పెంచుకునే ఇష్టాలు కూడా లెక్కలేనన్ని ఉన్నా అవి నిష్ప్రయోజనమని ఇక్కడ హెచ్చరించారు. చరణం 2. కంచములోని వేడికూరలు గరువంబులు బొలయలుకలు, ఎంచగ నెండలో నీడలు ఎడనెడ కూటములు, తెంచగరాని వలెతారు తెలివిపడని లేతనవులు, మంచితనములోని నొప్పులు మాటలలోని మాటలు. భావము: గర్వాలు, అలుగులు కంచంలోని వేడి కూరల వంటివి. సంసారిక సుఖాలు ఎండలో దొరికే నీడ వంటివి.
ఈ బంధాలు తెంచలేని వలతాళ్ళు. వివరణ: కంచంలో వడ్డించిన వేడి కూర ఎంతసేపు వేడిగా ఉంటుందో, మనిషి కోపతాపాలు, గర్వాలు కూడా అంతే తాత్కాలికం. ఎండలో నీడ ఎలా మారుతుంటుందో, ప్రాపంచిక బంధాలు కూడా అలాగే అస్థిరమైనవని అన్నమయ్య వివరించారు. చరణం 3. నిప్పుల మీద జల్లిన నూనెలు నిగిడితని విలేనియాసలు, దప్పికి నెయ్యి దాగినట్లు తమకములోని తాలిమి, చెప్పగరాని మేలు గనుట శ్రీవేంకటపతి గనుటలు, అప్పని కరుంగలిగి మనుట అబ్బురమైన సుఖములు. భావము: తీరని ఆశలు నిప్పుల మీద పోసిన నూనె లాంటివి. దాహం వేసినప్పుడు నెయ్యి తాగినట్లుగా ఉంటుంది ఈ మొహంలోని ఓర్పు. శ్రీవేంకటపతిని దర్శించడమే చెప్పలేనంత మేలు, ఆయన కరుణతో బ్రతకడమే అద్భుతమైన సుఖం. వివరణ: నిప్పు మీద నూనె పోస్తే అది ఆరదు, ఇంకా పెరుగుతుంది. అలాగే ఆశలు పెంచుకుంటే అవి పెరుగుతాయే తప్ప తీరవు. దాహమైనప్పుడు నీరు తాగాలి కాని నెయ్యి తాగితే దాహం పెరగడమే కాక వికారం కలుగుతుంది. ఇవన్నీ వదిలి శ్రీ వెంకటేశ్వరుని శరణు వేడడమే అసలైన సుఖమని అన్నమయ్య ముక్తాయింపు ఇచ్చారు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య భగవంతుని నామాన్ని, స్మరణను సంసార రోగాలను హరించే ఒక దివ్యౌషధంగా వర్ణించారు. లోకంలో శారీరక వ్యాధులకు అనేక మందులు ఉండవచ్చు కాని పుట్టుకచావు అనే భవరోగాలకు మందు కేవలం ఆ పరమాత్మ మాత్రమేనని అన్నమయ్య ఈ కీర్తన ద్వారా చాటి చెప్పారు. తెలుగు సారాంశం: వేదాల ద్వారా తెలుసుకోదగిన జ్ఞానులు వెతికే మందు, ఆది అంతము లేని మందు శ్రీ వెంకటేశ్వరుడు. లోకులు అడవి మందులు, కషాయాలు, రసాలు వాడుతూ వ్యాధుల నుండి ఉపశమనం కోసం వెతుకుతుంటారు. కానీ మా గురువుగారు మాకు ఒక అద్భుతమైన మందును ఇచ్చారు. అదే తిరువేంకటాద్రిపై వెలసిన శ్రీనివాసుడు. ఈ మందు మన జన్మజన్మల రోగాలను సమూలంగా నిర్మూలిస్తుంది. English summary: In this composition, Annamacharya metaphors Lord Venkateshwar as a divine medicine, too. He describes the Lord as the ultimate cure that the scholars of the Vedas constantly seek, a medicine that has neither a beginning nor an end. While ordinary people rely on forest herbs and oils for physical ailments, Annamacharya proclaims that his Guru has bestowed upon him the supreme medicine found on Venkatadri, which alone can cure the eternal disease of the birth and death cycle, samsara. Pallavi: వేదవేద్యులు వెదకేటి మందు, అదినంత్యములేని ఆ మందు. భావము: వేదాల ద్వారా తెలుసుకోదగిన గొప్ప జ్ఞానులు సైతం దేనికోసం వెతుకుతున్నారో ఆ మందు ఇది. దీనికి మొదలుగాని ముగింపుగాని లేని నిరంతరమైన మందు ఇది. వివరణ: పరమాత్మ సనాతనుడు. వేదాలు కూడా ఆయనను పూర్తిగా వర్ణించలేవు. అటువంటి పరమపురుషుడు భక్తుల కష్టాలను తీర్చే ఒక ఔషధం వంటివాడు. చరణం 1. అడవి మందులు గషాయములు నెల్లవారు కడగానక కొనగాను, తొడిబడ నొకమందు దొరకే మాకు భువి నడియాలమైనట్టి ఆమందు. భావము: లోకంలో అందరూ అడవిలో దొరికే మూలికలను, కషాయాలను రోగ నివారణ కోసం వాడుతుంటారు. కాని మాకు మాత్రం భూమిపై ఒక స్పష్టమైన ఆనవాలు, గుర్తు కలిగిన అద్భుతమైన మందు దొరికింది. వివరణ: లౌకిక వ్యాధులకు మూలికలు అవసరమేమో కాని ఆధ్యాత్మిక దారిద్ర్యానికి అవి పనికిరావు. మాకు లభించిన ఆ మందు శ్రీహరి, సకల లోకాలకు ఆధారమైనవాడు. చరణం 2. లలితరసములు దైలములు నెల్లవారు కలకాలము గొనగాను, చెలువైన దొకమందు చేరే మాకు భువి నలవిమీసిన ఎట్టియామందు. భావము: ప్రజలు ఎన్నో రకాల ఆయుర్వేద రసాలను, తైలాలను వాడుతూ ఉంటారు. కాని మాకు మాత్రం అత్యంత సుందరమైన, శక్తివంతమైన మరియు సామాన్యుల ఊహకు అందనంత గొప్పదైన మందు లభించింది. వివరణ: బాహ్య పూతలు, తైలాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి. కాని స్వామి నామం అనే మందు అంతులేని శక్తిని, శాంతిని ఇస్తుంది. చరణం 3. కదిసిన జన్మరోగముల నెల్లవారు కదలలేక ఉండగాను, అదన శ్రీతిరు వెంకటాద్రిమీది మందు అదివో మాగురుడిచ్చే నామందు. భావము: మానవులందరూ పదే పదే వచ్చే జన్మలనే రోగాలతో సతమతమవుతూ,
వాటి నుండి బయటపడలేక ఉన్న సమయంలో మా గురువుగారు మాకు సమయానికి ఆ తిరువేంకటాద్రి మీద వెలసిన దివ్యౌషధాన్ని శ్రీనివాసుని అందించారు. వివరణ: సంసార సాగరంలో చిక్కుకుని మళ్లీ మళ్లీ పుడుతూ చస్తూ ఉండే రోగానికి జన్మ రోగం తిరుమల శ్రీనివాసుడే అసలైన వైద్యుడు. సద్గురువు కృప ఉంటేనే ఆ పరమాత్మ అనే మందు మనకు లభిస్తుందని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ జన్మ విశిష్టతను, అదే సమయంలో అందులో ఉండే మానసిక ఘర్షణను చర్చించారు. కేవలం మనిషిగా పుట్టి లోకపు చింతలతో సతమతమవ్వడం కంటే వివేకం లేని ఇతర జీవులుగా ఉండటమే మేలనిపిస్తుందని చెబుతూ చివరకు శ్రీ వెంకటేశ్వరుని కృప లభించినప్పుడే ఈ జన్మకు పరిపూర్ణత లభిస్తుందని ముగిస్తారు. తెలుగు సారాంశం: లోకంలో హీనమైన స్థితిలో ఉంటూ చింతించడానికంటే గతంలో ఎన్నో రకాల జన్మలు ఎత్తినప్పుడే మేలనిపిస్తోంది. క్రిమికీటకాలుగా జంతువులు ఉన్నప్పుడు కేవలం శారీరక కష్టాలే ఉండేవి కాని మనిషిగా పుట్టాక కలిగే మానసిక వేదన, కలిమిలేముల తారతమ్యం భరించలేనంతగా ఉన్నాయి. అయితే ఇవన్నీ దాటి శ్రీ వెంకటేశ్వరుడు నా వాడైన ఈ క్షణమే అన్నిటికంటే శ్రేష్టమైనదని అన్నమయ్య భావించారు. ఇంగ్లీష్ సమ్మరీ: In this composition, Annamacharya contemplates the burden of human existence compared to other life forms. He suggests that being a worm or a lower animal was perhaps better, as those forms suffered physically but lacked the complex mental agony and ego of a human. However, he concludes on a sublime note, stating that despite all past suffering and present struggles, the moment he attained the grace of Lord Venkateshwar, this life became the most blessed and superior of all. Pallavi: హీనదశలబొంది ఇట్ల నుండుట కంటే నానా విధులను నున్ననాడే మేలు. భావము: మనిషిగా పుట్టి ఇన్ని అధమస్థితులు అనుభవిస్తూ బాధపడటం కంటే గతంలో రకరకాల ఇతర రూపాల్లో ఉన్నప్పుడే మేలనిపిస్తోంది. వివరణ: మనిషికి తెలివితేటలు ఎక్కువ. ఆ తెలివితేటల వల్లే అసూయ, ద్వేషం, ఆందోళన వంటివి కలుగుతాయి. ఏ ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడే ప్రశాంతత ఉండేదేమో అని అన్నమయ్య ఆవేదన చెందుతున్నారు. చరణం 1: అరుదైన క్రిమికీటకాదులందు బుట్టి పరిభవముల నెల్లబడితిగాని 20న చింత నాడింతలేదు, ఈ నరజన్మము కంటే నాడే మేలు. భావము: క్రిమికీటకాలుగా పుట్టినప్పుడు ఎన్నో అవమానాలు, కష్టాలు పడి ఉండవచ్చు. కాని ఆనాడు మనస్సును వేధించే చింత, ఆందోళన మాత్రం ఉండేది కాదు. కాబట్టి ఈ నరజన్మ కంటే ఆనాటి జన్మే మేలు. వివరణ: క్రిమికీటకాలకు రేపటి గురించి భయం ఉండదు, గౌరవ అవమానాల పట్టింపు ఉండదు. కాని మనిషి ప్రతి చిన్న విషయానికి కుంగిపోతాడు. ఆ మానసిక వ్యధ కంటే శారీరక కష్టమే నయమని కవి ఉద్దేశ్యం. చరణం 2: తొలగక హే జంతువుల ఎందు బుట్టి పలువేదనల నెల్లబడితిగాని కలిమియు లేమియుగాన నేడెదిగి నలగి తిరుగు కంటే నాడే మేలు. భావము: అసహించుకునే జంతువుల జన్మలు ఎత్తి ఎన్నో వేదనలు అనుభవించాను. కాని అప్పుడు నాకు ధనిక, పేద, కలిమిలేమి అనే తేడాలు తెలియవు. ఈనాడు వాటిని తెలుసుకుని మనసును కష్టపెట్టుకోవడం కంటే ఆనాడే మేలు. వివరణ: సమాజంలో మనిషి తనను తాను ఇతరులతో పోల్చుకుంటాడు. సంపద లేదని బాధపడతాడు. జంతువులకు అలౌకిక భేదాలు లేవు కాబట్టి అవి మనిషి కంటే ప్రశాంతంగా ఉంటాయని చమత్కరించారు. చరణం 3: కూపనరకమున గుంగి వెనకకు నే బాప విధుల నెల్లబడితిగాని ఏపున తిరువేంకటేశ నాకిటువలే నాపాలగలిగినాడే మేలు. భావము: నరకం వంటి గర్భవాసంలోనూ పాపకృత్యాలలోనూ మునిగి ఎన్నో కష్టాలు పడ్డాను. కాని ఓ వెంకటేశ్వర, నీవు నా వాడవు అని తెలుసుకున్న ఈ క్షణం, నీ కృప నాకు కలిగిన ఈ రోజే అన్నిటికంటే అత్యంత శ్రేష్టమైనది. వివరణ: కీర్తన ముగింపులో అన్నమయ్య గొప్ప సత్యాన్ని చెప్పారు. ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని కష్టాలునా
చివరకు భగవంతుని స్మరణ దొరికినప్పుడే ఆ జన్మ ధన్యమవుతుంది. శ్రీనివాసుని శరణు పొందిన ఈ నరజన్మ గతంలోని ఏ సుఖం కంటే కూడా మిన్న అని ఆయన స్థిరపరిచారు. చరణం 3. కూపనరకమున గుంగి వెనకకు నే బాప విధుల నెల్లబడితిగాని ఏపున తిరువేంకటేశ నాకిటువలే నాపాలగలిగినాడే మేలు. భావము: నరకం వంటి గర్భవాసంలోనూ పాపకృత్యాలలోనూ మునిగి ఎన్నో కష్టాలు పడ్డాను. కాని ఓ వెంకటేశ్వర, నీవు నా వాడవు అని తెలుసుకున్న ఈ క్షణం, నీ కృప నాకు కలిగిన ఈ రోజే అన్నిటికంటే అత్యంత శ్రేష్టమైనది. వివరణ: కీర్తన ముగింపులో అన్నమయ్య గొప్ప సత్యాన్ని చెప్పారు. ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని కష్టాలున్నా చివరకు భగవంతుని స్మరణ దొరికినప్పుడే ఆ జన్మ ధన్యమవుతుంది. శ్రీనివాసుని శరణు పొందిన ఈ నరజన్మ గతంలోని ఏ సుఖం కంటే కూడా మిన్న అని ఆయన స్థిరపరిచారు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన సంస్కృతంలో సాగుతుంది. వేదాలు, శృతులు దేనిని పరమసత్యమని చాటి చెబుతున్నాయో ఆ మార్గాన్ని అన్నమయ్య ఇందులో నిర్దేశించారు. శ్రీహరి సంకీర్తనమే సకల సుఖాలకు మూలమని, అంతకు మించిన మార్గం మరొకటి లేదని వేదాంతపరంగా ఈ కీర్తనలో ఉద్ఘాటించారు. తెలుగు సారాంశం: వేదాల యొక్క అసలైన అభిప్రాయం, శృతిమతం ఇదే. శ్రీహరిని స్మరించడం కంటే మించినది ఏదీ లేదు. సంసార భోగాలలో మునిగిపోయిన వారికి హరి సంకీర్తనమే అసలైన సుఖం. మరణ భయం ఉన్నవారికి ఆ శేషసేనుని సేవయే పరమ సాధనం. సంసారమనే రోగంతో బాధపడేవారికి వెంకటగిరిపతిని ప్రస్తుతించడమే హింస లేని పవిత్రమైన మార్గం. ఇంగ్లీష్ సమ్మరీ: In this Sanskrit composition, Annamacharya declares that the ultimate conclusion of the Vedas, Shrutis, is the worship of Lord Hari. He asserts that for those entangled in worldly pleasures, Hari Nama Sankirtanam is the only source of true bliss. For those fearing the cycle of birth and death, serving the Lord who reclines on the serpent Adisesha is the supreme path. He concludes that praising the Lord of Venkatadri is the non-violent cure for the ailments of samsara, and there is no greater truth beyond this. Pallavi: Evam shrutimata midameva tadbhavaitu matah param nasti. భావము: వేదాల యొక్క నిశ్చితాభిప్రాయం ఇదే. దీనిని మించి ధ్యానించవలసినది లేదా తెలుసుకోవలసినది మరొకటి లేదు. వివరణ: ఏవం అంటే ఇలా, శృతిమతం అంటే వేదాల సారాంశం. పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడమే వేదాల అంతిమ లక్ష్యం. అంతకు మించిన పరమార్థం లేదని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. చరణం 1. అతుల జన్మభోగాసక్తానాం హిత వైభవసుఖ మిదమేవ సతతం శ్రీహరి సంకీర్తనం తద్వ్యతిరిక్త సుఖం వక్తుం నాస్తి. భావము: అపరిమితమైన ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తి ఉన్నవారికి కూడా మేలు చేసే నిజమైన వైభవం, సుఖం ఇదే. అది నిరంతరం శ్రీహరిని కీర్తించడమే. ఆ హరి నామ సంకీర్తన కంటే మించిన సుఖం మరొకటి లేదు. వివరణ: లౌకిక భోగాల వల్ల కలిగే ఆనందం తాత్కాలికం. కానీ భగవంతుని నామస్మరణ వల్ల కలిగే ఆనందం శాశ్వతం. హరి నామం కన్నా గొప్ప సుఖం లేదని అన్నమయ్య నొక్కి చెప్పారు. చరణం 2. బహుళ మరణ పరిభవ చిత్తానామిహ పరసాధన మిదమేవ అహిసేన మనోహర సేవా తద్విహరణం వినా విధిరపి నాస్తి. భావము: మళ్ళీ మళ్ళీ పుట్టడం, చావడం, జనన మరణ చక్రం వల్ల కలిగే అవమానాలకు భయపడే వారికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఉత్తమ సాధనం ఇదే. శేషతల్పంపై శయనించే ఆ మనోహరుని, శ్రీమన్నారాయణుని సేవించడం తప్ప మోక్షం పొందడానికి మరో మార్గం బ్రహ్మదేవుడికి కూడా తెలియదు. వివరణ: మనిషికి అతిపెద్ద భయం మరణం. ఆ భయాన్ని పోగొట్టి మోక్షాన్ని ప్రసాదించగల శక్తి కేవలం విష్ణు సేవకే ఉంది. ఆ స్వామిని ఆశ్రయించడం తప్ప వేరే ఉపాయం, విధి లేదని భావం. చరణం 3.
సంసారదురిత జాడ్య పరాణాం హింసా విరహిత మిదమేవ కంసాంతక వెంకటగిరిపతేః ప్రశంసైవా పశ్చాద్దిహ నాస్తి. భావము: సంసారమనే పాపపు రోగంతో జాడ్యం బాధపడేవారికి హింస లేని మార్గం ఇదిదే. కంసుని సంహరించిన ఆ వెంకటగిరిపతిని స్తుతించడమే పరమౌషధం. ఆ స్వామిని ప్రశంసించిన తర్వాత తెలుసుకోవలసినది ఏదీ లేదు. వివరణ: లోకంలో పాపాలను పోగొట్టుకోవడానికి చేసే కొన్ని యజ్ఞయాగాదులలో హింస ఉండవచ్చు. కాని వెంకటేశ్వరుని నామస్మరణ ఎటువంటి హింస లేని అత్యంత సులభమైన, పవిత్రమైన మార్గం. కృష్ణుడై కంసుని చంపిన ఆ స్వామిని కొలిచిన వారికి ఇక పునర్జన్మ ఉండదని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య వేదాలు దేనికోసం అన్వేషిస్తున్నాయో, యోగులు దేనిని ధ్యానిస్తున్నారో ఆ పరమ సత్యం మరెవరో కాదు, శ్రీ వెంకటేశ్వరుడే అని చాటి చెప్పారు. భగవంతుడు ఎక్కడో లేడని, ప్రతి జీవిలోనూ, ప్రతి క్రియలోనూ ఆయనే ఉన్నాడని వివరిస్తూ ఆ స్వామిని సేవించమని లోకానికి హితబోధ చేశారు. తెలుగు సారాంశం: సకల వేదాలు ఎవరినైతే వెతుకుతున్నాయో ఆ దేవుడిని కొనియాడండి. ప్రతి జీవిలోని చైతన్యం ఆయనే. మరణ సమయాన జ్ఞానులు ఎవరిని స్మరిస్తారో, ఈ జగత్తు అంతా ఇమయమో, పితృదేవతలు ఎవరివల్ల తృప్తి పొందుతారో ఆయనే శ్రీనివాసుడు. లోకమంతా కొలిచే ఆ తిరువేంకటపతిని వెదికి మరి సేవించండి అని అన్నమయ్య ఈ కీర్తన సారాంశాన్ని ప్రకటించారు. ఇంగ్లీష్ సమ్మరీ: In this composition, Annamacharya asks the seekers to praise the Supreme Lord whom the Vedas constantly search for. He identifies the Lord as the inner consciousness, Chaitanya, within every soul and the protector of the entire universe. He explains that the Lord is the one remembered at the time of death and the one through whom ancestors find satisfaction. Finally, he reveals that this Supreme Being is none other than Lord Venkateshwar and urges everyone to seek and serve him. Pallavi: వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని గునియాడుడి. భావము: వేదాలు ఎవరి గురించి అయితే అన్వేషిస్తున్నాయో, ఏ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాయో ఆ దేవుడిని మీరందరూ స్తుతించండి. వివరణ: వేదాలు అనంతమైనవి. అవి పరమాత్మను నేతి నేతి, ఇది కాదు, ఇది కాదు అని వర్ణిస్తూ ఆయన కోసం వెతుకుతుంటాయి. అటువంటి మహోన్నతమైన దైవాన్ని కొలవమని అన్నమయ్య పిలుపునిచ్చారు. చరణం 1. అలరిన చైతన్యాత్మకుడెవడు కల్డెవుడెచటగలడనిన తలతు రెవ్వనిని ధనువియోగదశ ఇలా నాతని భజించుడి. భావము: ప్రతి జీవిలో వెలిగే చైతన్యం, ఆత్మ ఎవరో, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే ప్రతి చోటా ఉన్నాడని ఎవరిని చెబుతారో, ప్రాణం పోయే సమయంలో జ్ఞానులు ఎవరిని ధ్యానిస్తారో ఆ పరమాత్మనే భజించండి. వివరణ: దేవుడు మన లోపల చైతన్య రూపంలో ఉన్నాడు. శరీర త్యాగం చేసే సమయంలో, మరణకాలంలో భగవంతుని స్మరణే మోక్షాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ అంతర్యామిని సేవించమని భావం. చరణం 2. కడగె సకలరక్షకుడిన్ దెవ్వడు వడి నింతయు నెవనమేమో పిడికిట తృప్తులు పితరులెవ్వనిని తడవిన ఘనుడాతని గనుడి. భావము: ఈ సృష్టిలో అందరినీ రక్షించే రక్షకుడు ఎవరో, ఈ ప్రపంచమంతా ఎవరి మయమై ఉందో, మనం ఇచ్చే పిడికెడు తర్పణాలతో పితృదేవతలు ఎవరి ద్వారా తృప్తి చెందుతారో ఆ గొప్ప దేవుడిని దర్శించండి. వివరణ: విశ్వమంతా విష్ణుమయం. మనం పితృకార్యాలు చేసినప్పుడు ఆ ఫలాన్ని పితరులకు చేరవేసేది ఆ జనార్దనుడే. అటువంటి సర్వవ్యాపిని గుర్తించమని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 3. కదిసి సకల లోకంబులవారలు ఇదివో కొలిచెదరెవ్వనిని త్రిదశవందిడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి. భావము: లోకంలోని ప్రజలందరూ ఏకమై ఎవరినైతే కొలుస్తున్నారో, 30 కోట్ల దేవతలు సైతం ఎవరికి నమస్కరిస్తున్నారో ఆయనే తిరువేంకటపతి. అటువంటి స్వామిని వెతికి మరీ సేవించుకోండి. వివరణ:
ముక్కోటి దేవతలు కొలిచే ఆ సర్వోన్నత దైవం తిరుమల కొండపై వెంకటేశ్వరుడిగా వెలిశారు. ఆయనను చేరుకోవడమే మానవ జన్మ ధన్యత అని అన్నమయ్య ఈ కీర్తనను మంగళప్రదంగా ముగించారు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ ప్రయత్నం కంటే దైవ సంకల్పం మిన్న అని వివరిస్తారు. మనిషి జీవితంలో జరిగే శుభాశుభాలు కేవలం తన ప్రయత్నం వల్ల మాత్రమే జరగవని, అది విధి లిఖితమని, దైవికమని చెబుతూ చివరికి ఆ విధిని మార్చగల శక్తి ఒక్క శ్రీవేంకటేశ్వరుని కృపకే ఉందని గుర్తుచేస్తారు. తెలుగు సారాంశం: లోకంలో జరిగేది మానవ ప్రయత్నం కాదు, అది కేవలం దైవ సంకల్పమే. రావాల్సింది రాక మానదు, పోవాల్సింది మనం వద్దున్నా ఆగదు. మన కర్మ అనుభవం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే మన పాపాలను, కలుషమును తొలగించి మనల్ని కాపాడగలిగేది కేవలం ఆ తిరుమల శ్రీనివాసుని కరుణ మాత్రమేనని ఈ పాట సారాంశం. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya emphasizes that everything that happens in life is governed by divine will, Devikam, rather than mere human effort, Manusham. Whatever is destined to happen will occur, and what is destined to leave cannot be restrained. Ultimately, he asserts that only the grace of Lord Venkateshwar can wash away one's sins and provide true liberation from the cycle of karma. Pallavi. మానుషముగాదు మడి దైవికముగాని, రానున్నా అది రాకుమన్న బోధు. భావము: మన జీవితంలో జరిగేది మానవ ప్రయత్నం కాదు, అది దైవ సంకల్పం, విధి. రావలసినది, జరగవలసినది ఏదైనా అది రావద్దు అని మనం ఎంతగా అడ్డుకున్నా ఆగదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వివరణ: మనిషి తాను చేస్తున్నానని అనుకోవడం అజ్ఞానమని, ప్రతిదీ దైవ ప్రేరణతోనే జరుగుతుందని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. విధి విధానాన్ని ఎవరూ మార్చలేరని దీని అంతరార్థం. చరణం 1. అనుభవనకుర బ్రాప్తమైనది, తనకురదానె వచ్చి తగిలికాని పోదు. భావము: మన పూర్వ కర్మల వల్ల మనం అనుభవించవలసినది ఏదైనా ఉంటే అది తనంతట తానుగా మనల్ని వెతుక్కుంటూ వచ్చి చుట్టుకుంటుంది. అది అనుభవించిన తర్వాతే మనల్ని వదిలిపోతుంది. వివరణ: ప్రారబ్ధ కర్మ గురించి అన్నమయ్య ఇక్కడ చెబుతున్నారు. మనం చేసిన మంచి చెడుల ఫలితం మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది, అది అనుభవించక తప్పదని హెచ్చరిస్తున్నారు. చరణం 2. తిరువేంకటగిరిదేవుని కరుణ చేతరగాని కలుష మింతయురబోదు. భావము: ఆ తిరుమల కొండపై వెలసిన శ్రీవేంకటేశ్వరుని కరుణా కటాక్షాలు ఉంటే తప్ప మనలోని పాపము, కలుషము ఏమాత్రం తొలగిపోదు. వివరణ: విధి బలమైనదైనప్పటికీ భగవంతుని శరణు వేడితే ఆయన కృపతో ఆ విధిరాతను కూడా మార్చుకోవచ్చు లేదా కర్మబంధం నుండి విముక్తి పొందవచ్చు. మన కర్మ ఫలాలను తొలగించగల ఏకైక శక్తి ఆ స్వామి కరుణ మాత్రమేనని ముగింపు పలికారు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య లోకంలోని సంపదలు, ఆపదలు అన్నీ అనిత్యమని వివరిస్తారు. మనిషి తన చుట్టూ ఉన్న ఐశ్వర్యాన్ని చూసి భ్రమపడకుండా దాని అంతాన్ని, తుదను గుర్తించి వివేకంతో మెలగాలని చెబుతారు. చివరకు అలమేలుమంగా పతియైన శ్రీ వెంకటేశ్వరుని సేవలోనే నిజమైన హితము, మేలు ఉందని తెలియజేస్తారు. తెలుగు సారాంశం: మనకు కలిగే సంపదలేవైనా అవి శాశ్వతం కావు, వాటి అసలు స్వరూపాన్ని తెలుసుకుని వాటిపై వ్యామోహం వదలాలి. కష్టాలు వచ్చినా వాటిని ఓర్పుతో సహిస్తే అవి సుఖాలుగా మారుతాయి. ప్రాపంచిక బంధాలు దోషములే అని గ్రహించి భగవంతుని ధ్యానంలోనే నిజమైన సౌఖ్యాన్ని వెతుక్కోవాలని ఈ పాట సారాంశం. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ hymn, Annamaya preaches the philosophy of detachment from worldly wealth and desires. He explains that material riches are temporary and one must realize their end to attain spiritual growth. Even hardships turn into blessings when endured with patience. Ultimately, he emphasizes that true benefit lies in meditating upon Lord Venkateshwar, the consort of goddess Almelumanga. Pallavi. సదా సకలము సంపదలే, తుద తెలియగ వలె దొలగగవలయు. భావము: మనకు ఎప్పుడూ కలిగే సంపదలన్నీ భ్రమ కలిగించేవే. వాటి ముగింపును, అశాశ్వత స్వభావాన్ని గుర్తించాలి మరియు వాటిపై ఉన్న అతిశయ వ్యామోహాన్ని వదిలివేయాలి. వివరణ:
సంపదలు ఉన్నప్పుడు మనిషి గర్వపడటం సహజం. కాని అవి ఎల్లప్పుడూ ఉండవని, వాటి వల్ల కలిగే బంధాల నుండి మానసికంగా దూరంగా ఉండాలని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 1. అహర్నిశమును నాపదలే, సహించిన నవి సౌఖ్యములే, ఇహమున నవి ఇందదికిని, మహిమ దెలియవలే మానగవలెను, భావము. రేయింబవళ్ళు మనకు కలిగే ఆపదలను, కష్టాలను మనం ఓర్పుతో భరిస్తే అవే మనకు సుఖాలుగా మారుతాయి. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఈ రహస్యాన్ని గ్రహించి కష్టాలకు కుంగిపోకుండా వాటిని దాటాలి. వివరణ: కష్టాలు మనిషికి పాఠాలను నేర్పుతాయి. వాటిని సహజంగా స్వీకరించినప్పుడు అవి ఆత్మను పవిత్రం చేసి భగవంతుని వైపు నడిపిస్తాయి. చరణం 2. దురంతము లివి దోషములే, పరంపర లివి బంధములు, విరసములో నరవిభవములో, సిరులే మరులో చిరుసుఖ మౌను, భావము. అంతము లేని ఈ ప్రాపంచిక సుఖాలు నిజానికి దోషములే. ఈ అలవాట్లు లేదా కోరికలు ఒకదాని వెంట ఒకటి వచ్చి మనల్ని బంధిస్తాయి. మానవ వైభవాలు అన్నీ విరసమైనవే. ఈ సంపదలే మనల్ని మోహింపజేసి మరులో చిన్నపాటి సుఖాన్నిస్తూ శాశ్వత ముక్తికి దూరం చేస్తాయి. వివరణ: భౌతిక సంపదల ద్వారా కలిగే సుఖం చాలా అల్పమైనదని, అవి మనిషిని భ్రమలో పడేస్తాయని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. చరణం 1. అహర్నిశమును నాపదలే, సహించిన నవి సౌఖ్యములే, ఇహమున నవి ఇందదికిని, మహిమ దెలియవలే మానగవలెను, భావము. రేయింబవళ్ళు మనకు కలిగే ఆపదలను, కష్టాలను మనం ఓర్పుతో భరిస్తే అవే మనకు సుఖాలుగా మారుతాయి. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఈ రహస్యాన్ని గ్రహించి కష్టాలకు కుంగిపోకుండా వాటిని దాటాలి. వివరణ: కష్టాలు మనిషికి పాఠాలను నేర్పుతాయి. వాటిని సహజంగా స్వీకరించినప్పుడు అవి ఆత్మను పవిత్రం చేసి భగవంతుని వైపు నడిపిస్తాయి. చరణం 2. దురంతము లివి దోషములే, పరంపర లివి బంధములు, విరసములో నరవిభవములో, సిరులే మరులో చిరుసుఖ మౌను, భావము. అంతము లేని ఈ ప్రాపంచిక సుఖాలు నిజానికి దోషములే. ఈ అలవాట్లు లేదా కోరికలు ఒకదాని వెంట ఒకటి వచ్చి మనల్ని బంధిస్తాయి. మానవ వైభవాలు అన్నీ విరసమైనవే. ఈ సంపదలే మనల్ని మోహింపజేసి మరులో చిన్నపాటి సుఖాన్నిస్తూ శాశ్వత ముక్తికి దూరం చేస్తాయి. వివరణ: భౌతిక సంపదల ద్వారా కలిగే సుఖం చాలా అల్పమైనదని, అవి మనిషిని భ్రమలో పడేస్తాయని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. చరణం 3. గతి ఎలమేల్ మంగ నాంచారికి, బతియగు వెంకటపతి తల్చి, రతు లెడుగగవలే రవణము వలెను, హిత మెలుగగవలే నిదే తనకు, భావము. అలమేలుమంగా దేవికి ప్రాణనాథుడైన ఆ వెంకటేశ్వరుని మనసులో తలచుకోవడమే మనకు నిజమైన గతి, ఆధారం. ఆ స్వామి ప్రేమను, ఆయన దివ్యత్వాన్ని అలంకారముగా భావించి మనకు నిజమైన మేలు, హితము ఏదిటో తెలుసుకోవాలి. వివరణ: అన్ని బంధాలను వదిలి ఆ శ్రీ వెంకటేశ్వరుని శరణు వేడటమే మానవుడికి శ్రేయస్కరం. అదే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందని ముగింపు పలికారు. ఉపోద్ఘాతం: ఈ కీర్తనలో అన్నమయ్య హరి నామ సంకీర్తనలోని గొప్పతనాన్ని వివరిస్తారు. భగవంతుని అనేక నామాలు అచ్యుత, అనంత, వైకుంఠ, పండరి భక్తులకు ఎలా రక్షణగా నిలుస్తాయో, అవి ఇచ్చే సంపదలు ఎలాంటివో ఇందులో ఎంతో మధురంగా వర్ణించారు. తెలుగు సారాంశం: ఓ గోవిందా, నీ నామము మా అందరికీ ఒక మేలిమి బంగారు కుందనపు ముద్ద వంటిది. నీ అచ్యుత, అనంత నామాలు మాకు అనంతమైన సంపదలను ఇస్తాయి. నీ వైకుంఠ నామం లోకాలన్నింటికీ వెలుగునిస్తుంది. సంసారమనే ఎండను వాపే చల్లని నీడ నీ పండరి నామము. కొండల కోనేటి దైవమైన నీ నామమే మాకు నిండు నిధానము, నిధి. English summary: In this devotional song, Annamaya extols the sweetness and glory of chanting Lord Govinda's names. He compares the divine name to a lump of pure gold. He describes how names like Achyut, Ananta, and Vaikuntha bestow boundless wealth and light upon the world. Ultimately, he proclaims that the name of Lord Venkateshwar, the Lord of the hills and the holy tank,
is the ultimate treasure that shields devotees from the scorching heat of worldly miseries. పల్లవి ఇందిరానామమిందరికి కుందనపు ముద్ద ఓ గోవింద. భావము ఓ గోవింద, లక్ష్మీపతివైన నీ నామము లోకంలోని వారందరికీ ఒక మేలిమి బంగారు ముద్ద వంటిది. వివరణ: బంగారం ఎలాగైతే అత్యంత విలువైనదో భగవంతుని నామం కూడా అంతటి విలువైనది. అది మన ఆత్మకు అసలైన అలంకారం మరియు సంపద. చరణం 1. అచ్యుతనామము అనంతనామము, ఇచ్చిన సంపదలిందరికీ నచ్చిన సిరులు నాలుక తుదలు, కొచ్చికొచ్చి నోగోవిందా. భావము: నీవు అచ్యుతుడవు, జారిపోనివాడవు, అనంతుడవు, అంతము లేనివాడవు. నీ నామాలు మాకు అనంతమైన సంపదలను ప్రసాదిస్తాయి. ఆ సిరులన్నీ మా నాలుక చివర నాట్యం చేస్తూ నామస్మరణ ద్వారా లభిస్తున్నాయి. వివరణ: భౌతిక సంపదల కంటే భగవంతుని నామాన్ని స్మరించడం వల్ల కలిగే మానసిక ఐశ్వర్యం గొప్పదని అన్నమయ్య చెబుతున్నారు. నాలుకపై నిరంతరం నీ నామం ఉండటమే మాకు ఇష్టమైన సంపద. చరణం 2. వైకుంఠనామము వరదనామము, ఈకడ నాకడ నిందరికీ వాకుదెరపులు వన్నెలు లోకాల గూకులు వత్తులు నోగోవిందా. భావము: నీవు వైకుంఠవాసివి, వరాలను ఇచ్చే వరదుడవు. ఇక్కడ ఈ లోకంలో, అక్కడ పరలోకంలో అందరికీ నీవే ఆధారం. నీ నామము మా మాటలకు స్పష్టతను, జీవితానికి వన్నెను ఇస్తుంది. లోకాల చీకటిని పోగొట్టే దీపం వంటిది నీ నామము. వివరణ: దైవనామం కేవలం పరలోకానికే కాదు, ఈ ఇహలోక ప్రయాణానికి కూడా వెలుగునిచ్చే మార్గదర్శి అని దీని భావం. చరణం 3. పండరినామము పరమనామము, ఎండలు వాపెడి దిందరికీ నిండు నిధానమై నిలచిన పేరు, కొండల కోనేటివో గోవింద. భావము: పండరినాథుడవైన నీ నామము అత్యంత శ్రేష్టమైనది. ఇది సంసార తాపత్రయాలనే ఎండల నుండి మాకు ఉపశమనం కలిగిస్తుంది. ఓ తిరుమల కొండల కోనేటి గోవింద, నీ పేరు మా జీవితంలో ఒక అక్షయమైన నిధి వలె నిలిచి ఉంటుంది. వివరణ: సంసార కష్టాలను ఎండతో పోల్చిన అన్నమయ్య స్వామి నామాన్ని ఆ ఎండను పోగొట్టే చల్లని నీడగా వర్ణించారు. తిరుమల దేవుని నామమే భక్తులకు లభించిన అతిపెద్ద నిధి. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య విశ్వరూప భావనను వివరిస్తారు. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రాణులు, లోకాలు అన్నీ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరమేనని, కాబట్టి ఎవరిని తిరస్కరించినా అది దేవుడిని తిరస్కరించడమేనని చెబుతారు. భగవంతుడు లేని చోటు లేదని, అంతా ఆయనతోనే నిండి ఉందని పరిపూర్ణుడు చాటి చెప్పే జ్ఞాన గీతం ఇది. తెలుగు సారాంశం: స్వామి, ఈ లోకంలో ఎవరిని వద్దు అని తిరస్కరించినా అది నిన్ను తిరస్కరించడమే. ఎవరిని సేవించినా అది నీకు చేసే సేవయే. ఎందుకంటే భూమి, ఆకాశం, పాతాళం మరియు అందులోని సమస్త జీవరాశులు నీ దేహంలోని భాగాలే. నీవు లేని చోటు అంటూ ఏదీ లేదు. సకల లోకాలలోనూ నీవే పరిపూర్ణుడవై ఉన్నావు. English summary: In this profound hymn, Annamaya elucidates the concept of omnipresence. He asserts that rejecting anyone in this world is equivalent to rejecting God himself, as the entire universe and all its beings constitute the divine body of the Lord. Since God pervades everything, earth, heaven, and hell, there is no place where he is absent. He concludes that Lord Venkateshwar is the absolute, all-encompassing reality. పల్లవి: ఎవరి గాదన్న నిధి నిన్ను గాదంట, ఎవరి గొలిచిన నిధి నీ కొలువు. భావము: లోకంలో ఎవరిని వద్దని అన్నా, తిరస్కరించినా అది నిన్ను వద్దన్నట్లే అవుతుంది. అలాగే ఎవరికి సేవ చేసినా, కొలిచినా అది నీకు చేసిన సేవగానే భావించవలసి ఉంటుంది. వివరణ: ప్రతి జీవిలోనూ అంతర్యామిగా ఉన్నది భగవంతుడే. కాబట్టి మానవ సేవయే మాధవ సేవ అని, అలాగే తోటి జీవులను గౌరవించడమే భగవంతుని గౌరవించడం అని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. చరణం 1. అవయవములలో నదిగా దిదిగా దవి మేలివి మేలన నేల, భువియు బాతాళము దివియు నందలిజంతు, నివహమింతయును నీదేహమేకాన. భావము: ఒక శరీరంలోని అవయవాలలో ఇది మంచిది, ఇది చెడ్డది అని వేరు చేసి చూడలేము కదా. అలాగే భూమి, పాతాళం,
ఆకాశం మరియు అందులోని సమస్త ప్రాణికోటి అంతా నీ దేహమే అయినప్పుడు ఇందులో ఏది మేలు ఏది కీడు అని వివక్ష చూపడం ఎందుకు? వివరణ: ఈ విశ్వమంతా భగవంతుని శరీరమని, విశ్వరూపమని వేదాలు చెబుతున్నాయి. ఒక అవయవానికి దెబ్బ తగిలితే శరీరమంతా బాధపడినట్లే ఏ ప్రాణిని నొప్పించినా అది పరమాత్మకు తగులుతుందని దీని అర్థం. చరణం 2. నీవు లేని చోటు నిజముగా తెలిసిన ఆవల నదిగా దనవచ్చును. శ్రీవేంకటగిరి శ్రీనాథ సకలము భావింప నీవే పరిపూర్ణుడవుగాన. భావము: ఒకవేళ నీవు లేని చోటు అంటూ ఏదైనా ఉంటే అప్పుడు ఆ చోటుని చూపి అది దేవుడు కాదు అని చెప్పవచ్చు. కాని ఓ శ్రీవేంకటేశ్వర, నీవు లేని చోటే లేదు. సకలము నీవే అయి అంతటా నీవే పరిపూర్ణంగా నిండి ఉన్నావు. వివరణ: భగవంతుడు సర్వాంతర్యామి. సృష్టిలో ఆయన లేని శూన్యం అంటూ ఏదీ లేదు. ఈ సత్యాన్ని గ్రహించిన జ్ఞానికి అంతా దైవంగానే కనిపిస్తుంది. అటువంటి పరిపూర్ణ స్థితిని అన్నమయ్య ఇక్కడ కొనియాడారు. ఉపోద్ఘాతం: ఈ కీర్తనలో అన్నమయ్య తన ఆధ్యాత్మిక జీవనశైలిని వివరిస్తారు. సాధారణంగా బ్రాహ్మణులు చేసే త్రికాల సంధ్యావందనం కన్నా ఒక వైష్ణవుడికి భగవంతుని నామస్మరణ, భాగవతుల సేవ, రామానుజ మత సిద్ధాంతాలను అనుసరించడమే నిజమైన నిత్యకర్మలని, సంధ్య అని ఇందులో ఎంతో నిష్కర్షగా చెబుతారు. తెలుగు సారాంశం: ఉత్తమ వైష్ణవ ఆచారాలను పాటించే భక్తుల స్నేహమే మాకు సంధ్యావందనం. శ్రీహరి సంకీర్తన చేయడం, రామానుజార్యుల మతాన్ని అనుసరించడమే మా నిత్య విధి. భాగవతుల పాదసేవ, విష్ణుమూర్తి కథలు వినడం, తిరుమంత్రం ఓం నమో నారాయణాయ జపించడం మరియు వెంకటేశ్వరుని ఆరాధించడమే మాకు నిజమైన సంధ్య అని ఈ పాట సారాంశం. English summary: in this composition, Annamaya redefines the traditional ritual of Sandhya Vandanam through the lens of devotion. He proclaims that for a true devotee, keeping company with virtuous Vaishnavas, singing the glories of Lord Hari, and following the teachings of Ramanujacharya are the real daily rituals. Serving the devotees, listening to the Lord's greatness, and meditating on the sacred Tirumantra constitute his spiritual practice. పల్లవి: సహజ వైష్ణవాచార వర్తనుల సహవాసమే మా సంధ్య. భావము: సహజ సిద్ధమైన వైష్ణవ ఆచారాలను అనుసరించే భక్తులతో కలిసి ఉండటమే, సహవాసమే మాకు నిజమైన సంధ్యావందనం. వివరణ: బాహ్యమైన కర్మల కంటే భగవంతుని నమ్ముకున్న భక్తుల సాంగత్యం మనసును పవిత్రం చేస్తుందని, అదే ఉత్తమమైన సంధ్య అని అన్నమయ్య భావన. చరణం 1. అతిశయమగు శ్రీహరి సంకీర్తన సతతంబును మా సంధ్య. మతి రామానుజమతమే మాకును చతురతమెడసిన సంధ్య. భావము: ఎంతో గొప్పదైన శ్రీహరి సంకీర్తనను నిరంతరం చేయడం మాకు సంధ్య. బుద్ధిపూర్వకముగా శ్రీ రామానుజాచార్యులు ప్రబోధించిన వైష్ణవ మతాన్ని అనుసరించడమే మాకు నేర్పుతో కూడిన సంధ్య. వివరణ: ఇక్కడ అన్నమయ్య తన సంప్రదాయ మూలాలను, రామానుజ మతం గౌరవిస్తూ నామ సంకీర్తనే పరమోషధమని చెబుతున్నారు. చరణం 2. పరమ భాగవత పదసేవనమే సరవి నెన్న మా సంధ్య. సిరివరు మహిమలు చెలువొందగ వే సరక వినుటే మా సంధ్య. భావము: ఉత్తమ భక్తులైన భాగవతుల పాదాలకు సేవ చేయడం మాకు సంధ్య. లక్ష్మీదేవి భర్తయైన ఆ శ్రీహరి మహిమలను విసుగు లేకుండా ఎప్పుడూ వింటూ ఉండటమే మాకు సంధ్యావందనం. వివరణ: శ్రవణం, వినడం, పాదసేవనం అనేవి నవవిధ భక్తి మార్గాలలో ముఖ్యమైనవి. ఇవే తన నిత్యకృత్యాలని అన్నమయ్య వివరిస్తున్నారు. చరణం 3. మంతుకెక్క తిరుమంత్రపఠనమే సంతతమును మా సంధ్య. కంతుగురుడు వెంకటగిరి రాయని సంతర్పణమే మా సంధ్య. భావము: ప్రసిద్ధమైన అష్టాక్షరీ మంత్రాన్ని, తిరుమంత్రం పఠించడం మాకు నిరంతర సంధ్య. మన్మథుని తండ్రి అయిన ఆ తిరుమల వెంకటేశ్వరుని ఆరాధించి తృప్తి పరచడమే మాకు నిజమైన సంధ్య. వివరణ: భగవన్నామ జపం మరియు భగవదారాధనతో తన రోజు ముగుస్తుందని, అదే సకల శుభాలను ఇచ్చే సంధ్య అని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. ఉపోద్ఘాతం: ఈ కీర్తనలో అన్నమయ్య ద్వంద్వాలను, విరుద్ధ భావాలు ఉదాహరణలుగా తీసుకుని భక్తి మార్గాన్ని వివరిస్తారు. సుఖం విలువ తెలియాలంటే కష్టం తెలియాలి, తీపి విలువ తెలియాలంటే చేదు చూడాలి. అలాగే
భగవంతుడు మనకు మోక్షాన్ని ఇచ్చే ముందు అనేక పరీక్షలకు గురిచేస్తాడని, అది ఆయనకు మనపై ఉన్న కోపం కాదని, మనల్ని పక్వం చేయడానికేనని ఇందులో ప్రబోధించారు. తెలుగు సారాంశం: లోకంలో ప్రతి ఒక్కరూ కష్టాలు పడటానికి ఒక కారణం ఉంది. ఓటమిని చవిచూడకుండా గెలుపు రుచి తెలియదు. దైవం మనల్ని ప్రాపంచిక ఆశలతో అలయించి ఆ తర్వాతే పరమార్థాన్ని ఇస్తాడు. ఎండలో నడిస్తేనే నీడ విలువ తెలిసినట్లు, కష్టాలను అనుభవించినప్పుడే భగవంతుని కృప యొక్క తీపి తెలుస్తుంది. ఇదంతా మనల్ని ఉద్ధరించడానికే తప్ప శ్రీ వెంకటేశ్వరునికి మనపై ఉన్న కపటం కాదని ఈ పాట సారాంశం. ఇంగ్లీష్ సమ్మరీ కొమ్మ. ఇన్ దిస్ philosophical song, Annamaya explains that hardships are essential to appreciate the true value of divine grace. Just as one cannot understand victory without facing defeat, or the comfort of shade without enduring the scorching sun, one cannot realize spiritual bliss without undergoing worldly struggles. He asserts that God tests his devotees not out of anger or deceit, but to refine their souls and prepare them for ultimate liberation. పల్లవి. ఇందుకొరకే ఇందరును నిట్లైరి కిందుపడి మదికాని గెలుపెడగరాదు. భావము: లోకంలో జనులందరూ ఇన్ని కష్టాలు పడటానికి కారణం ఇదే. కింద పడితేనే, ఓటమిని ఎదుర్కొంటేనే గెలుపు అంటే ఏమిటో తెలుస్తుంది. వివరణ: పతనం అనేది ఉత్థానానికి, ఎదగడానికి మొదటి మెట్టు. కష్టం ఎదురైనప్పుడే మనిషి తనలోని బలాన్ని, భగవంతుని అవసరాన్ని గుర్తిస్తాడు. చరణం 1. అటమటపు వేడుకల నలయించి మదికదా, ఘటించు బరము తటుకన దైవము, ఇటు సేయ నీశ్వరున కీసుగలదా? లేదు, కుటిలమతిగని కాని గుని గానరాదు. భావము: దైవం మొదట మనల్ని ప్రాపంచికమైన మాయా వేడుకలతో, ఆశలతో అలసిపోయేలా చేస్తాడు. ఆ తర్వాతే ఒక్కసారిగా పరమపదాన్ని ప్రసాదిస్తాడు. ఇలా చేయడంలో దేవుడికి మనపై అసూయ, ఈసు ఉందా? లేదు. కుటిలత్వాన్ని చూసినప్పుడే కదా గుణవంతుడి విలువ తెలిసేది. వివరణ: భౌతిక సుఖాలు శాశ్వతం కావని మనకు అనుభవపూర్వకంగా తెలిసినప్పుడే మనం శాశ్వతమైన భగవంతుని కోసం వెతుకుతాము. చరణం 2. బెండుపడ నవగతుల బెనగించి మదికదా, కొండనుచు బరం మొసంగును దైవము, బండుసేయగ హరికి బంతమా? ఎటుగాదు, ఎండదాకక నీడహిత వెడగరాదు. భావము: మనిషి తన అసక్తతతో బెండుపడ కష్టాలలో చిక్కుకున్నప్పుడు దైవం కొండంత అండగా నిలిచి మోక్షాన్ని ఇస్తాడు. మనల్ని ఇబ్బంది పెట్టాలని బండుసేయగా హరికి పంతమా? కాదు. ఎండ తగలకుండా నీడ యొక్క సుఖం ఎలా తెలుస్తుంది? వివరణ: దేవుడు మనల్ని కష్టాల పాలు చేయడం అనేది మనల్ని నాశనం చేయడానికి కాదు, ఆయన ఇచ్చే రక్షణ యొక్క విలువను మనం గుర్తించడానికి మాత్రమే. చరణం 3. మునుప వేల్పులకెల్లం రొక్కించి మదికదా, తన భక్తి యొసగునంతట దైవము, ధన వెంకటేశునకు గపటమా? అటుగాదు, తినక చేదును తీపు తెలియనేరాదు. భావము: మొదట ఇతర దేవతలందరికీ మ్రొక్కేలా చేసి ఆ తర్వాతే తనపై అనన్యమైన భక్తిని దైవం ప్రసాదిస్తాడు. ఇది శ్రీవెంకటేశ్వరుని కపటమా? కాదు. చేదును రుచి చూడకుండా తీపిలోని మధుర్యం ఎలా తెలుస్తుంది? వివరణ: అనేక మార్గాల ద్వారా తిరిగి చివరకు పరమాత్మను చేరుకున్నప్పుడే ఆ భక్తి నిలకడగా ఉంటుంది. ఇతర దేవతల ఆరాధన కూడా ఒక్కొక్క క్రమంలో పరమాత్మ వైపు నడిపించే మార్గమే. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అభిషేక సమయాన్ని వర్ణిస్తారు. ముల్లోకాలలోని దేవతలు, మునులు స్వామివారికి సేవ చేయడానికి తరలివచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న గుంపును, సందడిని కాస్త తగ్గమని, స్వామివారికి ఏకాంతంగా అభిషేకం జరగనివ్వమని కోరుతూనే ప్రతి దేవత చేస్తున్న సేవను ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: ఓ దేవతలారా, మందర పర్వతాన్ని మోసిన ఆ పరమాత్మునికి ఇది స్నాన సమయం, అభిషేక వేళ కాబట్టి కొంచెం సందడి తగ్గించండి. ఇంద్రుడు ఆలవట్టం, విసనకర్ర పడుతున్నాడు. బ్రహ్మదేవుడు కాళాంజిని, తాంబూల పాత్ర పట్టుకున్నాడు. సూర్యచంద్రులు చామరలు వీస్తున్నారు. ఆదిశేషుడు పాదుకలను సిద్ధం చేయగా బ్రహ్మదేవుడు స్వామిని స్తుతిస్తున్నాడు. మునులు వేదఘోష చేస్తుండగా శ్రీ వెంకటేశ్వరుడు మనందరికీ తన ఆదరాభిమానాలతో సంపదలను ప్రసాదిస్తున్నాడు.
English summary Kumma. In this vibrant composition, Annamaya describes the sacred ritual bath, Abhishekam, of Lord Venkateshwar. He requests the gathered deities to reduce the commotion to allow the ritual to proceed serenely. He depicts Indra holding the fan, Brahma holding the spittoon, Kalanch, and the sun and moon waving the fly-whisks, Chamarams. While Adishesha readies the divine sandals and sages chant the Vedas, Lord Venkateshwar graciously bestows prosperity upon all his devotees. Pallavi. Sandadi vidumu sasamukha, mandharadharanaku majjanavela, bhavamu, O devatalara. Sandadini, కోలాహలాన్ని కొంచెం తగ్గించండి. మందర పర్వతాన్ని ధరించిన ఆ స్వామికి ఇది అభిషేక సమయం. వివరణ: భగవంతుని సేవలో భక్తులు, దేవతలు అత్యుత్సాహంతో గుమిగూడారు. స్వామివారి మజ్జన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని అన్నమయ్య అక్కడ ఉన్నవారిని శాంతింపజేస్తున్నారు. చరణం 1. అమరాధి పుల్లిడు డాలవట్టములు, కమలజ పట్టుము కాళాంజీ, జమలిచామరులు చంద్రుడ సూర్యుడా, అమర నిడుడు పరమాత్మనకు, భావము, ఇంద్రుడవు మొదలైన దేవతలారా. ఆలవట్టములను, విసనకర్రలను పట్టండి. బ్రహ్మదేవ, నీవు కాళాంజిని, తాంబూల పాత్రను పట్టుకో. సూర్యచంద్రులారా, మీరిద్దరూ పరమాత్మునికి అటూ ఇటూ చామరలు వీవండి. వివరణ: సకల దేవతలు ఆ సర్వేశ్వరునికి కింకర్లే సేవ చేస్తున్నారని, ప్రకృతిలోని శక్తులన్నీ ఆయన సేవలో తరిస్తున్నాయని ఇక్కడ వర్ణించారు. చరణం 2. అణిమాదిసిరుల నలరెడు శేషుడ, మణిపాదుక లిడు మతి చెలగా, ప్రణుతింపు కదిసి భారతీరమణ, గుణాధిపు మరుగురు బలుమరును, భావము, అణిమాది అష్టసిద్ధులతో వెలిగే ఓ ఆదిశేష. నీవు స్వామివారికి రత్నాలు పొదిగిన పాదుకలను సమర్పించు. ఓ బ్రహ్మదేవ, భారతీరమణ, గుణనిధి అయిన ఆ స్వామిని మాటిమాటికి స్తుతించు. వివరణ: స్వామివారి వాహనమైన శేషుడు, సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా శ్రీహరి పాద సేవలో, స్తోత్ర పాఠాలలో నిమగ్నమై ఉన్నారని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 3. వేదఘోషణము విడువక సేయుడు, ఆదిమునులు నిత్యాధికులు, శ్రీదేవుండగు శ్రీవేంకటపతి, ఆదరమున సిరులందీ వాడే, భావము, నిత్యులైన మునులారా. మీరు నిరంతరం వేదమంత్రాలను ఘోషించండి. లక్ష్మీపతి అయిన ఆ శ్రీ వెంకటేశ్వరుడు మనందరిపై ప్రేమతో సంపదలను, సిరులను కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. వివరణ: వేదఘోష మధ్య స్వామివారి అభిషేకం జరుగుతోంది. ఆయన కేవలం అభిషేకాన్ని స్వీకరించడమే కాదు, తనను సేవించిన వారికి అపరిమితమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని ముగింపు పలికారు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య అహోబల క్షేత్రంలో వెలసిన నరసింహ స్వామిని, అలాగే వెంకటాద్రిపై వెలసిన దేవుని సింహ స్వరూపంగా వర్ణించారు. హిరణ్యకశిపుని సంహరించిన ఆ ఉగ్రరూపాన్ని, లోక రక్షణ కోసం వెలసిన ఆ దివ్య స్వరూపాన్ని భక్తులందరినీ వచ్చి చూడమని ఆహ్వానిస్తూ పాడిన కీర్తన ఇది. తెలుగు సారాంశం: ఓ భక్తులారా, చుట్టుముట్టి చూడండి, ఈయన సామాన్య సింహం కాదు, మాయలన్నీ దాటిన మగసింహం, పురుషోత్తముడు. బ్రహ్మాదులకు కూడా అందని ఈ ఆదిపురుషుడు అహోబిల కొండపై వెలసి ఉన్నాడు. సముద్ర మథనంలో వెలువడిన లక్ష్మీదేవిని ప్రేమతో కౌగిలించుకుని, వాడి అయిన గోళ్లతో రాక్షస సంహారం చేసిన శ్రీనరసింహుడు ఈయన. ఏమాత్రం వెనకాడకుండా వెంకటగిరి పైన, వేదాచలం పైన భక్తుల కోసం కొలువై ఉన్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ. In this powerful hymn, Annamaya invites everyone to behold the majestic Narsimha Swami. He describes the Lord as the mighty lion who transcends all illusions. This divine being, who is elusive even to creators like Brahma, resides on the hills of Ahobilam. He depicts Narsimha as the one who lovingly embraced goddess Lakshmi and destroyed evil with his sharp claws. Finally, he identifies this supreme lion as the one manifest on the sacred hills of Tirumal, Venkatgiri. Pallavi. Malasi Judaro Magasimhamu, Alani Mizina Maila Simhamu, Bhavamu, Andaru Chuttu Cheri Chudandi, Iena Parakramavantudaina Magasimham. లోకంలోని మాయలనన్నింటినీ అధిగమించిన, మీలిన, దివ్యమైన సింహం ఈయన. వివరణ:
భగవంతుని నరసింహ రూపం కేవలం జంతువు కాదు, అది జ్ఞానానికి, ధైర్యానికి సంకేతం. భక్తుల భయాలను పోగొట్టే ఆ రూపాన్ని చూడమని అన్నమయ్య పిలుస్తున్నారు. చరణం 1. అదివో చూడరో ఆదిమపురుషుని పెదయోభడము మీది పెనుసింహము, వెదకి బ్రహ్మాదులు వేదాంతతతులు, కదిసి కానగలేని ఘనసింహము, భావము, అగో చూడండి. సృష్టికి మూలమైన ఆదిపురుషుడు అహోబల క్షేత్రం పెదయోభడము మీద ఒక గొప్ప సింహంలా వెలిశాడు. బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు, వేద సముదాయాలు ఎంత వెతికినా కూడా పూర్తిగా తెలుసుకోలేని గొప్ప సింహం ఈయన. వివరణ: భగవంతుడు అచింత్యుడు. వేదాలకు కూడా అందని ఆ పరమాత్మ భక్తుల కోసం అహోబిల కొండపై రూపం ధరించి ఉన్నాడని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 2. మెచ్చిమెచ్చి చూడరో మితిమీజిన ఎట్టి చిచ్చిట్కంటి తోడి జిగిసింహము, తచ్చిన వారిదిలోన తరుణి గౌగిట జేర్చి, నచ్చిన గోళ్ల శ్రీనరసింహము, భావము, కళ్ళారా మెచ్చుకుంటూ చూడండి. నిప్పులు కురిపించే కన్నులతో చిచ్చిరకంటి మెరిసిపోతున్న సింహం ఇది. సముద్ర మథనంలో తచ్చిన వారిధి పుట్టిన లక్ష్మీదేవిని తరుణి హృదయానికి హత్తుకుని, తన వాడియైన గోళ్లతో శత్రువులను సంహరించే శ్రీనరసింహుడు ఈయన. వివరణ: ఇక్కడ స్వామివారి ఉగ్రతను, నిప్పుకన్నులు, మృదుత్వాన్ని, లక్ష్మీదేవిపై ప్రేమ అన్నమయ్య ఒకేచోట వర్ణించారు. చరణం 3. బింకమున జూడరో పిరితీయక నేడు అంకపుదనుజ సంహారసింహము, వెంకటనగముపై వేదాచలముపై కింక లేక వడి బెరిగిన సింహము, భావము, గర్వంగా, ధైర్యంగా చూడండి. యుద్ధరంగంలో అంకము ఏమాత్రం వెనుకంజ వేయకుండా రాక్షసులను ధనుజ సంహరించిన సింహం ఇది. వెంకటాద్రిపైన, వేదాచలం పైన ఎటువంటి భేదం లేకుండా వేగంగా విస్తరించిన, వెలిసిన సింహం ఈయన. వివరణ: అహోబిలంలో వెలిసిన నరసింహుడే. తిరుమల వెంకటగిరిపై కూడా ఉన్నాడని, ఆయనను నమ్ముకుంటే ఎటువంటి ఆపదలు రావని అన్నమయ్య భరోసా ఇస్తున్నారు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ జీవితంలోని వ్యర్థమైన పనులను, కాలయాపనను ఎత్తిచూపారు. మనిషి తన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి, అలంకరించుకోవడానికి, ప్రాపంచిక గొడవలకు ఇచ్చే సమయాన్ని పరమాత్మ చింతనకు ఇవ్వడం లేదని, ఆ ఓర్పు, తాలిమి మనిషికి లేదని ఇందులో ఆవేదన వ్యక్తం చేస్తారు. తెలుగు సారాంశం: నా జీవిత కాలమంతా గాలికే, వృధాగా పోతోంది తప్ప భగవంతుని ధ్యానం కోసం కొంచెం కూడా ఓర్పు వహించడం లేదు. కాళ్ళు కడుక్కోవడానికి, పాత్రలు తోముకోవడానికి, జుట్టు చిక్కు తీసుకోవడానికి పట్టే సమయం కూడా ఈ జీవుడికి దేవుడిని తలచుకోవడానికి దొరకడం లేదు. ఈ మాయా ప్రపంచంలో చిక్కుకుని అసలైన రక్షకుడైన శ్రీ వెంకటేశ్వరుని దరిచేరడానికి సమయం లేదని మనిషి భ్రమపడుతున్నాడని ఈ పాట సారాంశం. ఇంగ్లీష్ సమ్మరీ: In this philosophical composition, Annamaya laments the tragedy of human life, where time is wasted on trivial worldly chores while the pursuit of the divine is neglected. He points out that people have plenty of time for mundane tasks like washing feet, cleaning vessels, or grooming hair, but claim to have no time for the Lord. He urges the soul to realize that without the grace of Lord Venkateshwar, all this worldly effort is mere vanity. పల్లవి: గాలినే పోయగల కాలము, తాలిమికి గొంతయు బొద్దు లేదు, భావము, నా కాలమంతా వృధాగా గాలికే పోతోంది. కాని కొంచెం నిలకడగా కూర్చుని భగవంతుని ధ్యానం చేసే ఓర్పు, తాలిమి కి మాత్రం అసలు సమయమే, పొద్దు దొరకడం లేదు. వివరణ: మనిషి ఎప్పుడూ ఏదో ఒక పనిలో తొందరపడుతూ ఉంటాడు. కాని ఆత్మశాంతిని ఇచ్చే దైవ చింతన దగ్గరకు వచ్చేసరికి మాత్రం సమయం లేదు అని సాకులు చెబుతాడని అన్నమయ్య ఎత్తిచూపుతున్నారు. చరణం 1. అడుసు చొరనే పట్టే నటునిటు గాళ్ళు, గడుగు కొననే పట్టే గలకాలము, ఒడలికి జీవుని కొడైడైన హరి, దడవగా గొంతయు బొద్దులేదు. భావము, బురదలో అడుసు తిరగడానికే కాలమంతా సరిపోతోంది, మళ్ళీ ఆ కాళ్లను కడుక్కోవడానికే నా సమయం అంతా గడిచిపోతోంది. కాని ఈ శరీరానికి, ప్రాణానికి యజమాని అయిన ఆ శ్రీహరిని స్మరించడానికి తడవగా మాత్రం కొంచెం కూడా సమయం దొరకడం లేదు. వివరణ: బురదలో కాలు వేయడం అంటే సంసార మాయలో చిక్కుకోవడం,
కడుక్కోవడం అంటే ఆ కష్టాల నుండి బయటపడటానికి ప్రయత్నించడం. ఈ చక్రంలోనే మనిషి జీవితం ముగుస్తోంది తప్ప దేవుడిని తలచుకోవడం లేదు. చరణం 2. కలచి చిందనే పట్టే గడవ నించగబట్టే కలుషదేహపు బాధ గలకాలము తలపోసి తన పాలిదేవమైన హరి దలచగా గొంతయు బొద్దులేదు. భావము పాత్రలను శుభ్రం చేయడానికే కలచి చిందనే సమయం పడుతోంది, వాటిని నింపుకోవడానికే సరిపోతోంది. ఈ పాపపు శరీరానికి వచ్చే బాధలను చూసుకోవడానికే కాలమంతా గడిచిపోతోంది. కాని మనల్ని కాపాడే దైవమైన ఆ శ్రీహరిని తలచుకోవడానికి మాత్రం కొంచెం కూడా సమయం లేదు. వివరణ: ప్రాపంచిక అవసరాలు తీర్చుకోవడానికే మనిషి జీవితాన్ని వెచ్చిస్తున్నాడు. తన అంతరాత్మను శుద్ధి చేసుకునే దైవ ధ్యానానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. చరణం 3. శిరస్సు ముడువబట్టే చిక్కుదీయగబట్టే గరిమల గపటాల గలకాలము తిరువేంకటగిరి దేవుడైన హరి దరిచేరా గొంతయు బుద్ధు లేదు. భావము తల దువ్వుకోవడానికి జుట్టు చిక్కు తీసుకోవడానికే కాలం పడుతోంది. పై వేషాలకు గరిమలకు కపటపు పనులకే జీవితం సరిపోతోంది. కాని తిరుమల దేవుడైన ఆ శ్రీహరిని దరిచేరడానికి, శరణు వేడటానికి మాత్రం కొంచెం కూడా సమయం దొరకడం లేదు. వివరణ: బాహ్య అలంకరణకు, లోకంలో గొప్పలు చెప్పుకోవడానికి మనిషి తాపత్రయపడుతున్నాడే తప్ప ముక్తినిచ్చే తిరుమల నాథని చేరుకోవాలనే ఆలోచన చేయడం లేదని అన్నమయ్య వివరిస్తున్నారు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ జన్మలోని అజ్ఞానాన్ని, భ్రమలను అద్భుతమైన ఉపమానాలతో సిమిలీస్ వివరించారు. దట్టమైన అడవిలో చిక్కుకున్నవాడిలా, రోగగ్రస్తుడిలా మనిషి సంసార మాయలో ఎలా కొట్టుమిట్టాడుతున్నాడో చెబుతూ తిరుమల నాథని శరణు వేడటమే ఏకైక మార్గమని ప్రబోధిస్తారు. తెలుగు సారాంశం: స్వామి, మాకు మేలు హితవు చెప్పేవారు ఎవరూ లేరు. అనవసరమైన కష్టాల పాలై మేము ఎంతో వేదన అనుభవిస్తున్నాము. అడవిలో దారి తెలియక ముళ్ల కంపల కింద దూరేవాడిలా పాపారణ్యంలో చిక్కుకుని మేము విసిగిపోయాము. జబ్బు చేసినవాడు తీపిని వదిలి పులుపు కోరుకున్నట్లు మేము పరమామృతాన్ని వదిలి సంసార సుఖాలనే కోరుకుంటున్నాము. మా సొంత దైవమైన నిన్ను వదిలి ఎవరో పరాయి వారి వెనుక తిరిగే వెర్రివాళ్లమయ్యాము అని ఈ పాట సారాంశం. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ poignant composition, Annamaya confesses the soul's helplessness before Lord Venkateshwar. He laments that there is no one to offer righteous guidance, leaving him trapped in a forest of sins and worldly miseries. Using metaphors like a person lost in a thorny forest or a sick man craving sour food instead of sweet medicine, he expresses how humans forget the eternal bliss of God for temporary worldly pleasures. He concludes that ignoring the Supreme Lord within is like a madman following strangers while neglecting his own family. Pallavi: ఎవ్వారు లేరు హితవు చెప్పగవట్టి నొగులబడి నేము నొగిలేమయ్యా. భావము: ఓ స్వామి, మాకు ఏది మంచిదో చెప్పే హితైషులు ఎవరూ లేరు. అందుకే పనికిరాని కష్టాలలో, నొవులలో పడి మేము ఎంతో బాధపడుతున్నాము. వివరణ: మనిషికి సరైన గురువు లేదా దైవ చింతన లేనప్పుడు వృధాగా ప్రాపంచిక సమస్యలలో చిక్కుకుని మానసిక వేదన అనుభవిస్తాడని అన్నమయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరణం 1. అడవి బడినవాడు వెడల జోటు లేక తొడరి కంపల కిందు దూరినట్లు నడుమ దురిత కాననములతరిబడి వెడలలేక నేము విసిగేమయ్యా. భావము: దట్టమైన అడవిలో చిక్కుకున్న వ్యక్తి బయటకు వచ్చే దారి తెలియక ప్రాణభయంతో ముళ్ల కంపల కింద దూరినట్లే మా పరిస్థితి ఉంది. మేము కూడా పాపాలనే అడవిలో చిక్కుకున్నాము. అందులో నుండి బయటకు వచ్చే దారి తెలియక ఎంతో విసిగిపోతున్నాము. వివరణ: సంసారాన్ని దురిత కాననం, పాపాల అడవితో పోల్చారు. అజ్ఞానం వల్ల మనిషి బయటకు వెళ్లే దారి వెతుక్కోకుండా మరిన్ని కష్టాలనే ముళ్ల కంపల కిందకు వెళ్లి ఇబ్బంది పడుతున్నాడని దీని అర్థం. చరణం 2. తెవులువడినవాడు తినబోయి మధురము చవిగాక పులుసులు చవిగోరినట్లు భవరోగముల బడి పరమామృతము నోరా చవిగాక భవముల చెవులాయనయ్యా. భావము: తీవ్రమైన రోగం తెవులు పట్టినవాడు తీపిని ఇష్టపడక నాలుకకు హాని చేసే పులుపు రుచులనే కోరుకుంటాడు. అలాగే మేము కూడా సంసారమనే రోగంలో పడి
పరమాత్మ అనే అమృతాన్ని రుచి చూడలేక జన్మజన్మల ప్రాపంచిక సుఖాలనే రుచిగా భావిస్తున్నాము. వివరణ: రోగికి పద్యం నచ్చనట్లే అజ్ఞానికి భగవంతుని నామం నచ్చదు. ప్రాణాంతకమైన సంసార వాంఛలే అతనికి తీపిగా అనిపిస్తాయని అన్నమయ్య ఎద్దేవా చేస్తున్నారు. చరణం 3. తనవారి విడిచి ఇతరమైన వారి వెనక్ తిరిగి తావెడ్డైనట్లు అనయము తిరువేంకటాధీసు గొలువక మనసులోని వాని మనచేమయ్యా. భావము: తన సొంత మనుషులను వదిలిపెట్టి ఎవరో తెలియని పరాయి వారి వెనుక తిరిగే వెర్రివానిలాగే మా ప్రవర్తన ఉంది. మా మనసులోనే నివసించే ఆ తిరుమల వెంకటాధీసుని సేవించకుండా నిన్ను మేము మరిచిపోయాము. వివరణ: అంతర్యామిగా మనలోనే ఉన్న భగవంతుని సొంత వ్యక్తి గుర్తించకుండా బయట ఉన్న మనుషుల కోసం, వస్తువుల కోసం ఆశపడటం వెర్రితనమని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య పరమాత్మను హంసతో పోల్చారు. హంసపాలను నీటిని వేరు చేసినట్లే భగవంతుడు కూడా సత్యం ఏదో అసత్యం ఏదో వేరు చేసి చూపిస్తాడు. ఈ హంస కేవలం వెలుపల కాదు, ప్రతి జీవి యొక్క మనస్సు అనే సరస్సులో వెలుస్తాడని, చివరకు తిరుమల కొండపై వెంకటేశ్వరునిగా కొలువై ఉన్నాడని ఇందులో వర్ణించారు. తెలుగు సారాంశం: పొంగిపోర్లే సంసారమనే నీటిపై ఒక అద్భుతమైన హంస తేలుతోంది. అదిగో చూడండి. అది భక్తుల హృదయాలనే మానస సరోవరాలలో విహరిస్తోంది. పాలను, నీటిని వేరు చేసే నేర్పుతో పరమహంసలైన యోగుల చెంత చేరుతోంది. తన వేడితో భక్తి అనే గుడ్లను పొదిగి తిరుమల వెంకటగిరిపై దివ్య రూపంతో వెలుస్తోంది ఆ హంస. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సింబాలిక్ కాంపోజిషన్, Annamaya personifies the supreme soul as a divine swan, Hamsa. Just as a swan floats gracefully on water and distinguishes milk from water, the Lord dwells in the lake of a devotee's heart and separates truth from illusion. This divine swan nurtures the seeds of devotion in the souls of seekers and manifests majestically as Lord Venkateshwar on the sacred hills of Tirumal. Pallavi: దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో ఉబ్బు నీటిపై నొక హంస. భావము: పొంగిపోర్లే నీటిపై, సంసార సాగరంపై అలల మధ్య హుందాగా తేలుతున్న ఒక దివ్యమైన హంసను అదిగో చూడండి. వివరణ: ఇక్కడ సంసారాన్ని నీటితో, పరమాత్మను హంసతో పోల్చారు. ఎన్ని అలలు, కష్టాలు వచ్చినా వాటన్నింటికీ పైన నిర్లిప్తంగా ఉండేవాడు భగవంతుడు అని అర్థం. చరణం 1. అనువున గమల విహారమై నెలవై ఉనరి ఉన్నదిదే ఒక హంస, మనియేడి జీవుల మానస సరస్సుల ఉనికినున్న దిదే ఒక హంస. భావము: తామర పువ్వుల మధ్య ఎంతో హాయిగా విహరిస్తూ అక్కడ నివాసం ఉంటున్న ఈ హంసను చూడండి. లోకంలోని జీవుల మనస్సు అనే మానస సరోవరంలో ఇది కొలువై ఉంది. వివరణ: కమలం అంటే ఇక్కడ హృదయ కమలం. భగవంతుడు ఎక్కడో లేడు, భక్తుల హృదయాలలోనే నివసిస్తాడని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 2. పాలు నీరు నేర్పరిచి పాలలో నోలనాడే నిదే ఒక హంస. పాలుపడిన ఈ పరమహంసముల ఓలినున్నదిదే ఒక హంస. భావము: పాలను, నీటిని వేరు చేయగల నేర్పుతో పాలలోనే ఓలలాడుతున్న హంస ఇది. భక్తి మార్గంలో ఉన్న పరమహంసలైన యోగులందరిలోనూ ఇది అంతర్యామిగా ఉండి ప్రకాశిస్తోంది. వివరణ: హంసకు ఉన్న గొప్ప గుణం నీరాక్షీర వివేకం. అలాగే భగవంతుడు కూడా మాయను, సత్యాన్ని వేరు చేసి చూపిస్తాడు. జ్ఞానులైన యోగుల, పరమహంసల అంతరాత్మలో ఆయన నిరంతరం వెలుగుతుంటాడు. చరణం 3. తడవి రోమరంధ్రంబుల గుడ్ల నుడుగక పొదిగి నొక హంస. కడువేడుక వెంకటగిరి మీదట నొడలు వెంచెనిదే ఒక హంస. భావము: తన శరీర వేడితో రోమరంధ్రాల ద్వారా గుడ్లను పొదిగే పిల్లలను రక్షించినట్లే భక్తులను కాపాడుతోంది ఈ హంస. ఎంతో వేడుకగా తిరుమల వెంకటగిరిపైన తన దివ్య స్వరూపాన్ని విస్తరింపజేసి భక్తులకు దర్శనమిస్తోంది ఈ హంస. వివరణ: హంస తన గుడ్లను పొదిగినట్లు భగవంతుడు తన కరుణతో భక్తులలోని జ్ఞానాన్ని వృద్ధి చేస్తాడు. ఆ దివ్య హంస మరెవరో కాదు, వెంకటాద్రిపై వెలసిన వెంకటేశ్వరుడే అని అన్నమయ్య ముగింపు పలికారు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య తన అసహాయతను స్వామివారికి విన్నవించుకుంటున్నారు. చేసిన అపరాధాలు అనంతమని,
కర్మ బంధాలలో చిక్కుకున్నానని చెబుతూ తనను ఉద్ధరించడానికి స్వామి ఏ మార్గాన్ని వెరవును చూపిస్తారో అని ఎదురుచూసే భక్తుని ఆవేదనను ఇందులో చూడవచ్చు. ఇది ఒక పరిపూర్ణమైన శరణాగతి గీతం. తెలుగు సారాంశం: స్వామి, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నీవే ఏదో ఒక తోవ చూపి నాకు తోడుగా నిలవాలి. నేను చేసిన అపరాధాలు కోట్లలో ఉన్నాయి. నా పాపాలు అపరిమితం. నేను కర్మ బంధాలలో మునిగి ఉన్నాను. ఓ వెంకటాచలాధీశ్వర, నీవు దయామయుడవు, శరణాగత రక్షకుడవు. నన్ను ఈ సంసార చక్రం నుండి బయటపడేయడానికి నీవు ఏ ఉపాయం ఆలోచిస్తావో అని వేడుకుంటున్నాను. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సోల్ఫుల్ ప్రేయర్, Annamaya surrenders completely to Lord Venkateshwar. He confesses that he has committed countless mistakes and is drowning in a sea of sins and karmic bonds. He pleads with the Lord, "I know no other refuge but you." Acknowledging the Lord as the personification of supreme bliss and mercy, he asks by what means the Lord will choose to liberate him from the cycle of birth and death. Pallavi. నీవే కానింక నేనన్య మెలగయ్యే త్రోవ చూపి నాకు తోడయెదవయ్యా. భావము: స్వామి, నీవు తప్ప నాకు మరొకరు తెలియదు. ఏ మార్గము చూపి నీవు నాకు తోడుగా నిలుస్తావో, సహాయపడతావో కదా. వివరణ: భక్తుడు తన సర్వస్వాన్ని దేవుడికే వదిలేసిన స్థితి ఇది. తన స్వయం శక్తిపై నమ్మకం కోల్పోయి దైవమే దారి చూపాలని కోరుకుంటున్నాడు. చరణం 1. అపరాధనత కోట్లైనవి ఒక్క నెపమున నను గావనేరవా, అపరిమిత దురితాలైనవి ఏ ఉపమచేత నన్ను నుద్ధరించెదవయ్యా. భావము: నేను చేసిన తప్పులు, అపరాధాలు కోటాను కోట్లు ఉన్నాయి. ఏదో ఒక నెపముతో, కారణంతో నన్ను రక్షలేవా? నా పాపాలు, దురితాలు హద్దులు లేనివి. ఏ పద్ధతిలో నీవు నన్ను ఉద్ధరిస్తావో తెలియడం లేదు. వివరణ: స్వామివారికి ఏదో ఒక చిన్న సాకు దొరికినా భక్తుడిని రక్షిస్తాడు. తన పాపాలు కొండంత ఉన్నా స్వామి కరుణ ముందు అవి నిలవవని అన్నమయ్య నమ్మకం. చరణం 2. అతిశేముగ గర్మినైతిని నీ మతము నాకుకైంత మరపవా, ఇతర కర్మారంభహితుడను గతి మోక్ష మెటువలే గల్పించెదవయ్యా. భావము: నేను గొప్ప కర్మల వలలో చిక్కుకున్నాను, కర్మినైతిని. నీ దివ్యమైన భక్తి మార్గాన్ని నాకు గుర్తుచేసి ఈ పాత కర్మలను మరిపించవా? ఇతర లౌకిక పనుల పట్ల ఆసక్తి ఉన్న నాకు నీవు మోక్షాన్ని ఏ విధంగా ప్రసాదిస్తావో. వివరణ: మనిషి తన అలవాట్ల వల్ల కర్మ బంధాలలోనే తిరుగుతుంటాడు. ఆ బంధాలను తెంపి భక్తి మార్గంలోకి మళ్లించమని స్వామిని కోరుతున్నారు. చరణం 3. తిరువెంకటాచలాధీశ్వరా, నీ శరణాగతుల బ్రోవజాలవా, పరమధ్యానందపరుడవు ఏ వెరవున భవములు వెడల ద్రోచెదవయ్య. భావము: ఓ తిరుమల కొండల దేవా, నిన్ను శరణు వేడిన వారిని రక్షించడం నీకు సాధ్యం కాదా? నీవు గొప్ప దయామయుడవు, ఆనంద స్వరూపుడవు. ఈ జన్మల గొడవ, భవములు నుండి నన్ను బయటకు పంపడానికి నీవు ఏ ఉపాయం, వెరవు ఆలోచిస్తావయ్యా. వివరణ: శరణాగత రక్షణ అనేది స్వామివారి వ్రతం. ఆ వ్రతాన్ని గుర్తుచేస్తూ తనను ఈ సంసారం నుండి విముక్తుడిని చేయమని అన్నమయ్య వేడుకుంటూ కీర్తనను ముగించారు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య భగవంతుని రక్షణ ఎవరికి అవసరమో వివరిస్తారు. వెలుతురు ఉన్నచోట దీపం అవసరం లేనట్లే సుఖంగా ఉన్నవారికి లేదా పుణ్యాత్ములకు దేవుని రక్షణతో పనిలేదు. కష్టాలలో ఉన్నవారికి, పాపాత్ములకు, దుర్బలు మాత్రమే దైవకృప అత్యంత అవసరమని, శ్రీ వెంకటేశ్వరుడు అటువంటి వారినే కాపాడాలని ఇందులో వేడుకుంటారు. తెలుగు సారాంశం: చీకటిని పోగొట్టడానికి దీపం కావాలి కాని వెలుతురు ఉన్నచోట మళ్లీ వెలుగు ఎందుకు? అలాగే కష్టాలలో ఉన్నవారికి అభయం ఇవ్వాలి తప్ప సుఖంగా ఉన్నవారిని రక్షించడం ఎందుకు? వరదలో కొట్టుకుపోయేవాడిని ఒడ్డుకు చేర్చాలి కాని ఇప్పటికే ఒడ్డున ఉన్నవాడిని లాగడం ఎందుకు? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి కాని కడుపు నిండిన వాడికి పెట్టడం ఎందుకు? అలాగే పాపాత్ముడనైన నన్ను కాపాడటమే నీకు తగును అని అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థిస్తున్నారు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ philosophical composition,
Annamaya argues that divine grace is most needed by the distressed and the sinful. He uses simple analogies. A lamp is needed in darkness, not in light. Help is for the drowning, not for those on the shore. Food is for the hungry, not for the sated. He appeals to Lord Venkateshwar that as a savior, he should specifically protect those who are weak and burdened with sins, rather than those who are already righteous and comfortable. పల్లవి తెలియ జీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా భావము చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే దీపం వెలిగించాలి. అప్పటికే ప్రకాశవంతమైన వెలుగు ఉన్నచోట మళ్లీ వెలుగుతో పనేముంది? వివరణ: అజ్ఞానంలో ఉన్నవారికే జ్ఞానదీపం అవసరం. దైవం తన కృపను కష్టాలలో ఉన్నవారిపైనే చూపాలని అన్నమయ్య సూచిస్తున్నారు. చరణం 1. అరయ నాపన్నని కభయమీవలెగాక, ఇరవైన సుఖీగావనేలా, వడతబోయేడివాని వడి తీయవలెగాక, దరివాని దివ్యంగా తానేలా. భావము: ఆపదలో ఉన్నవాడికి, ఆపన్నునికి కదా అభయం ఇవ్వాలి. సుఖంగా స్థిరపడిన వాడిని రక్షించడం ఎందుకు? వరదలో వడత కొట్టుకుపోయే వాడిని వేగంగా బయటకు తీయాలి కాని, ఇప్పటికే ఒడ్డున దరి ఉన్నవాడిని లాగడం ఎందుకు? వివరణ: సహాయం అనేది అవసరమైన చోట చేసినప్పుడే దానికి విలువ ఉంటుంది. భగవంతుడు ఆర్తత్రాణ పరాయణుడు అంటే ఆపదలో ఉన్నవారిని కాపాడేవాడు అని దీని అర్థం. చరణం 2. ధనకర్మారంభునికట్లు విడవలెగాక, ఎనసి ముక్తుని గావనేలా, అనేము దుర్బలుని కన్నమిడవలెగాక, తనసిన వానికి తానేలా. భావము: కర్మ బంధాలలో గట్టిగా చిక్కుకున్న వాడి కట్లను విప్పాలి కాని, ఇప్పటికే మోక్షం పొందిన ముక్తుని వాడిని కాపాడటం ఎందుకు? ఆకలితో అలమటించే బలహీనుడికి అన్నం పెట్టాలి కాని, కడుపు నిండిన తనసిన వాడికి పెట్టడం ఎందుకు? వివరణ: భౌతిక మరియు ఆధ్యాత్మిక అవసరాలు ఉన్నవారికే దైవ సహాయం అందాలి. పాపబంధాలలో ఉన్నవారికే దేవుని అవసరం ఎక్కువ. చరణం 3. మితిలేని పాపకర్మికి తావలెగాక, హిత వెడుగు పుణ్యనికేలా, ధృతిహీను గ్రూప్ చూచి తిరువేంకటేశ్వరుడు తతి గావకుండిన తానేలా. భావము: హద్దులు లేని పాపాలు చేసిన వాడికి దేవుని అండ అవసరం కాని, తన మేలు తాను తెలుసుకున్న పుణ్యాత్ముడికి ఎందుకు? ధైర్యం కోల్పోయిన ధృతిహీనుడు నన్ను చూసి శ్రీవేంకటేశ్వరుడు సమూహంగా తతి వచ్చి కాపాడకపోతే ఇంకా ఆయన దేవుడు ఎలా అవుతాడు? వివరణ: స్వామివారి బిరుదు పతిత పావనుడు అంటే పాపాత్ములను పవిత్రం చేసేవాడు. ఆ బిరుదు నిలబడాలంటే తనలాంటి పాపాత్ముడిని రక్షించక తప్పదని అన్నమయ్య స్వామిని ప్రేమగా నిలదీస్తున్నారు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య తన అజ్ఞానాన్ని స్వామివారికి విన్నవించుకుంటున్నారు. భగవంతుడు తన హృదయంలోనే ఉన్నాడని గ్రహించలేక అడవుల వెంట కొండల వెంట తిరగడం ఎంతటి వెర్రితనమో చెబుతూ తనను తాను పులుమానిసి మూర్ఖుడు జ్ఞానశూన్యుడు అభివర్ణించుకున్నారు. తెలుగు సారాంశం: స్వామి, నిన్ను నా మనసులో ధ్యానించడం చేతకాక అజ్ఞానంతో నిండిన మూర్ఖుడినయ్యాను. చంకలో మేకపిల్లను పెట్టుకుని ఊరంతా వెతికే గొల్లవానిలా నాలోనే ఉన్న నిన్ను వెతకడానికి కొండల వెంట తిరుగుతున్నాను. కొంగున డబ్బులు కట్టుకుని అవి ఎక్కడ ఉన్నాయా అని మూలమూలలా వెతికే వెర్రివానిలా అయ్యాను. ఇక్కడే నా ఎదుటే శ్రీవేంకటేశ్వరుడు ఉన్నాడని గుర్తించలేక మందబుద్ధినయ్యాను అని ఈ పాట సారాంశం. English summary: In this profound composition, Annamaya laments his spiritual ignorance. He compares himself to a shepherd who searches for his lamb everywhere while it is right under his arm, or to a person searching every corner for money that is tied to their own garment. He expresses regret for not realizing that Lord Venkateshwar resides within his own heart and instead searching for him in external rituals and distant hills. పల్లవి: చిత్తములో నిన్ను జింతించనేరక మత్తుడనై పులుమానసినైతి. భావము: నా మనసులో చిత్తములో నిన్ను ధ్యానించడం చింతించడము చేతకాక ప్రాపంచిక విషయాలలో మునిగిపోయి మత్తుడనై జ్ఞానం లేని మూర్ఖుడిని పులుమానిసిని అయ్యాను. వివరణ: భగవంతుడు అంతర్యామి అని గ్రహించడమే నిజమైన జ్ఞానం.
ఆ నిజాన్ని మరిచి బాహ్య ప్రపంచంలో దేవుడిని వెతకడం అజ్ఞానమని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 1 అరుతలింగము గట్టియది నమ్మజాలక పర్వతమేగిన బత్తుడనైతి సరుస మేకపిల్ల చంకబెట్టుక నూత నరయు గొల్లనిరీతి నజ్ఞాని నైతి భావము మెడలో లింగము దేవుని గుర్తు కట్టుకున్నా దానిపై నమ్మకం లేక దైవం ఎక్కడో ఉన్నాడని కొండల పర్వతము వెంట తిరిగే భక్తుడినయ్యాను. చంకలో మేకపిల్లను పెట్టుకుని అది లేదని ఊరంతా నూత వెతికే గొల్లవానిలాగా నేను పరమ అజ్ఞానిని అయ్యాను. వివరణ దైవం మనతోనే ఉన్నాడని చెప్పడానికి అన్నమయ్య ఇక్కడ గొల్లవాని ఉదాహరణను అద్భుతంగా వాడారు. మనకు అతి దగ్గరగా ఉన్న వస్తువును దూరాన వెతకడం ఎంతటి హాస్యాస్పదమో దైవ చింతన కూడా అలాగే ఉందని దీని అర్థం. చరణం 2 ముడుపు కొంగునగట్టి మూలమూలల వెదకే వెడమతినై నే వెర్తుడనైతి విడువకిక్కడ శ్రీవేంకటేశ్వరుడుండా పొడగానక మందబుద్ధి నేనైతి భావము ముడుపును డబ్బును నా కొంగున కట్టుకుని అది ఎక్కడ ఉందో అని ఇల్లంతా మూలమూలల వెతికే వెర్రివాడినయ్యాను. ఇక్కడే నా హృదయంలోనే శ్రీవేంకటేశ్వరుడు స్థిరంగా ఉన్నా ఆయనను దర్శించలేక పొడగానక ముద్దుబుద్ధి కలవాడినయ్యాను. వివరణ భగవంతుడు మన హృదయంలోనే అక్షయమైన నిధిలా ఉన్నాడు. ఆ నిధిని వదిలేసి మనిషి బయట అన్వేషిస్తున్నాడని ఈ నిజాన్ని తెలుసుకోవడమే జ్ఞానమని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. ఉపోద్ఘాతం ఈ సంకీర్తనలో అన్నమయ్య దైవకృప యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు. భగవంతుని దయ ఉంటే ఒక గడ్డిపోచ కూడా మేరు పర్వతం అంత శక్తివంతం అవుతుందని, అదే ఆయన విముఖుడైతే బ్రహ్మాండం కూడా అణువంత చిన్నదైపోతుందని చెబుతారు. భక్తి లేని పుణ్యకార్యాలు వ్యర్థమని, శ్రీవేంకటేశ్వరునిపై నిశ్చలమైన భక్తి ఉంటే అదే పరమ పదానికి దారి చూపుతుందని ఇందులో ప్రబోధించారు. తెలుగు సారాంశం ఈ లోకంలో జరిగేవి అన్నీ ఆ పరమాత్ముని పనులే. ఆయన ఏది చేసినా అది శాసనమే. ఆ శేషసేనుని కృప ఉంటే గడ్డిపోచ మేరు పర్వతమవుతుంది. హరిపై భక్తి లేకపోతే మనకున్న సంపదలన్నీ పరాయివే, వృధానే. కాని ఆయనపై చింతన నిజమైతే మనం తాకిన ప్రతిదీ ఒక నిధిలా మారుతుంది. వెంకటపతి సేవ మదిలో ఉంటే అది మనల్ని మోక్ష సామ్రాజ్యానికి అలంకారప్రాయంగా చేరుస్తుంది. ఇంగ్లీష్ సమ్మరీ ఇన్ దిస్ పవర్ఫుల్ hymn, Annamaya declares that everything in the universe is the creation and action of the divine. He emphasizes that with Lord Vishnu's grace, even a blade of grass can become as mighty as Mount Meru, while without it, even the vast cosmos shrinks to an atom. He asserts that material wealth and rituals are meaningless without true devotion. Ultimately, constant meditation on Lord Venkateshwar transforms every mundane effort into a spiritual treasure and leads the soul to eternal liberation. పల్లవి అన్నియును నతని కృత్యములే ఎన్నియేనానవు నతడేమి చేసినను భావము ఈ సృష్టిలో జరిగే సమస్తము ఆ భగవంతుని పనులే. ఆయన ఏది చేసినా ఎన్ని చేసినా అవన్నీ ఆమోదయోగ్యమైనవే అవుతాయి. వివరణ కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే అని, మనిషి కేవలం నిమిత్తమాత్రుడని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. చరణం 1 అణురేణు పరిపూర్ణుడవలి మోమైతేను అణువోను కమల భవాండమైన ఫణిసేనుని కృపాపరిపూర్ణమైతే తృణమైన మేరువో స్థిరముగా నపుడే. భావము అణువులోనూ రేణువులోనూ నిండి ఉన్న ఆ స్వామి తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంటే విముఖుడైతే ఈ బ్రహ్మాండమంతా అణువంతా చిన్నదైపోతుంది. అదే ఆ శేషసేనుని కృప గనుక ఉంటే ఒక చిన్న గడ్డిపోచ తృణము కూడా మేరు పర్వతమంత గొప్పదవుతుంది. వివరణ దైవ సంకల్పం ముందు భౌతిక పరిమాణాలు లెక్కలోకి రావని, ఆయన అనుగ్రహం ఉంటే బలహీనుడు కూడా అజేయుడు అవుతాడని దీని అర్థం. చరణం 2 పురుషోత్తముని భక్తి పొరపుచ్చమైతే ఎరవులో నిజసిరులు ఎన్నైనను హరిమీది చింతపాయక నిజంబైతే నిరతి బట్టినవెల్లా నిధానములే. భావము పురుషోత్తముడైన శ్రీహరిపై ఉండే భక్తిలో గనుక తేడాలు పొరపొచ్చము ఉంటే మనకు ఉన్న సొంత సంపదలు కూడా పరాయివి, ఎరవులు అయిపోతాయి. కాని హరిపై ధ్యానం నిరంతరం నిజాయితీగా ఉంటే మనం పట్టుకున్న ప్రతి వస్తువు ఒక నిధి నిధానము వలె మారుతుంది. వివరణ
భక్తి లేని ఐశ్వర్యం నిలవదు. భక్తి ఉన్నవాడికి సామాన్యమైన వస్తువు కూడా అమూల్యమైన దైవ ప్రసాదంగా మారుతుంది. చరణం 3. మదనగురుని సేవ మదికి వెగటైతేను 10,000 పుణ్యములు పాపంబులే. పదిలమై వెంకటపతి భక్తి గలిగితేను తుది పదంబునకెల్ల దొడవవునప్పుడే. భావము: మన్మథుని తండ్రి అయిన ఆ శ్రీహరి సేవ మనసుకి విసుగుగా అనిపిస్తే మనం చేసే 10,000 పుణ్య కార్యాలైనా పాపాలతో సమానమే. కాని శ్రీ వెంకటేశ్వరునిపై భక్తి గట్టిగా ఉంటే అది మనకు మోక్షస్థానానికి తుది పదం, అలంకారము, దొడవు అవుతుంది. వివరణ: దైవచింతన లేని పుణ్యకర్మలు అహంకారాన్ని పెంచుతాయి తప్ప ముక్తినివ్వవు. వెంకటపతిపై భక్తి మాత్రమే జీవుడికి పరమ గమ్యాన్ని చేరుస్తుంది.